నమస్కారం. మహాశివరాత్రి మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. తెలుగు రాష్ట్రాల్లో మిన్నంటుతున్న మహాశివరాత్రి వేడుకలు, భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు. సీఎం జగన్ పాలనలో విజయవాడ నగరంలో ఎన్నడూ చూడని అభివృద్ధి జరిగిందని వెల్లడించిన వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి. రానున్న ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో విజయ డంకా మ్రోగించనుందని జోస్యం. ఎస్బీఐ మోదీ బ్యాంక్ కాదు, అది ప్రజల బ్యాంక్ అంటూ వ్యాఖ్యానించిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. మోదీని బీజేపీని కాపాడేందుకు ఎస్బీఐ ఎత్తులు వేస్తోందని ధ్వజం. నగరంలో సందడి చేసిన ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు హీరో సాయిరామ్ శంకర్. ఈ చిత్రం పూర్తి స్థాయి కామెడీ యాక్షన్ చిత్రమని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, మహాశివరాత్రి పండుగ పర్వదినం సందర్భంగా శైవ క్షేత్రాలు అన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పండుగ సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు శివనామ స్మరణ చేస్తూ స్వామిని దర్శించుకుంటున్నారు. అన్ని శివాలయాల్లో పంచాక్షరి మంత్రం మారుమోగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు చేరుకుని ఆ దేవదేవునికి ప్రత్యేక అభిషేకాలు గావిస్తున్నారు. యాభై 58వ డివిజన్లో వెల్లంపల్లి శ్రీనివాసరావు జగనన్న రావాలి శ్రీనన్న కావాలి కార్యక్రమంలో పాల్గొన్నారు. 58వ డివిజన్లో జగనన్న రావాలి శ్రీనన్న కావాలి కార్యక్రమం జరిగింది. డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీశైలజతో కలిసి సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ వడ్డెర కాలనీ, ఆర్సీఎం చర్చ్ రోడ్, స్మైల్ హాస్పిటల్ రోడ్, సెయింట్ యాన్స్ స్కూల్ పరిసర ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి వివరించారు. ఆ గొప్ప నాయకుడికి ఒకటే గతంలో కూడా సవాల్ ఇస్తాను, మళ్ళీ సవాల్ ఇస్తాను. నువ్వు ఓటమి గెలిపిన తర్వాత ఆలోచిద్దాం. నీ ఆఫీస్ ఉన్న ఏరియా, నువ్వు ఇక్కడ ఏదైతే ఆఫీస్ మెయింటైన్ చేసి ఉంటున్నావో ఆ డివిజన్లో కనీసం మెజార్టీ తెచ్చుకుంటావని చూసుకో. 100 రూపాయలు ఇక్కడ మంచి మెజార్టీతో కూడా ఈ డివిజన్ ముందు రాకపోతుంది. ఈ డివిజన్ కాదు, ఈ నియోజకవర్గం కూడా. నేను ఒక్కటే, నీ ఆఫీస్ ఉంది, మొత్తం నీ కార్యకలాపాలను ఎక్కడి నుంచి నడుపుతావు, దమ్ము ధైర్యం ఉంటే ఈ డివిజన్లో మెజార్టీ వస్తుందో కూడా చూసుకో. అంతే తప్ప నువ్వు ఉన్న డివిజన్లో మెజార్టీ తెచ్చుకోలేవు, ఈ నియోజకవర్గంలో గెలవలేవు. నువ్వు ప్రేరంభాల పడుతూ మాడితే జగన్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాడతావు. నీ నోటికి అదుపు లేదు. కొద్ది రోజులు తీసుకొస్తా, గ్యారంటీగా కొద్ది రోజుల్లో అదుపు తీసుకొస్తాను. భయం ఏంటో కూర్చోబెడతా. అతనికి మాట్లాడిన కొద్దీ ఇష్టం వచ్చినట్టు ప్రారంభాలు మాడతాం, ఇష్టం వచ్చినట్టు మా నాయకుడి మీద ప్రారంభంలో మాడతాం. ఇవన్నీ చూస్తున్నాడు. పొత్తులు లేకపోతే పోటీ చేయలేని మీరు ఒక ధీరులు. మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేసి 175 నియోజకవర్గాల్లో గెలవాలని ముందుకెళ్తున్నారు. మీలాగా పొత్తుల కోసం అటు ఇదే డివిజన్లో నందమూరి నగరాన్ని కొంతమందికి అక్కడ పట్టాల ప్రాబ్లం ఉండేది. మా డిప్యూటీ మేయర్ గారు, మా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొస్తే మొన్న క్యాబినెట్లో వాళ్ళకి కావలసిన విధంగా పట్టాలని ఇచ్చే విధంగా కూడా క్యాబినెట్ తీర్మానం చేసింది. కొద్ది రోజుల్లో వాళ్ళకి ఆ స్థలానికి పూర్తి హక్కులు కల్పించే విధంగా. మరి గతంలో 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా మరి మహానుభావుడు చేశాడు. అప్పుడు ఎందుకు చేయలేదు? ఎందుకు ప్రజా సమస్యల మీద నువ్వు పరిష్కారం చూపెట్టలేదు? అందుకే నీకెవరు కూడా ఈసారి ఓటేసే పరిస్థితి లేదు. ప్రతి సమస్యకి పరిష్కారం చూపెట్టిన వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు. సమూలంగా తీసివేయాలి ఇక్కడి నుంచి అనేటువంటిది నాకు ఆ రోజు నేను ఓటు అడిగే రోజు చెప్పడం జరిగింది. దాన్ని ఈ రోజున ఏదైతే మన చెత్త ఫ్యాక్టరీ అనేటువంటి దానిని సమూలంగా ఇక్కడి నుంచి చెత్త వేయకుండా రోజు కూడా ఎప్పటికప్పుడు వచ్చినటువంటి చెత్త అంతా కూడా నాయుడుపేట మంచేటువంటి వెసులుబాటు కల్పించాము. మరి ఉన్నటువంటి వాళ్ళకి దోమలు కొంచెం ఇబ్బంది అనేటువంటిది, ఎందుకంటే బుడమేరు కట్ట మనకి సమీర ప్రాంతంలో ఉన్నది కాబట్టి దాని మీద కూడా ఎప్పటికప్పుడు స్పెషల్ డ్రైవ్ అనేది పెట్టి దోమలు లేకుండా చేస్తా ఉన్నాం. అదే విధంగా మరి ఏదైతే మనకి
తోటవారి వీధి, నందమూరి నగరు, భరతమాత కాలనీ ఏరియా ఈ మొత్తము కూడా 1 నుంచి 10 ఎస్బీఐ మోదీ బ్యాంక్ కాదు, అది ప్రజల బ్యాంక్ అంటూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఏ పార్టీకి ఎంతెంత విరాళాలు వెళ్లాయి అనే విషయం బహిర్గతం చేయాలంటూ సుప్రీంకోర్టు కొద్ది రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఎస్బీఐ ఆ పని చేయలేదంటూ విమర్శించారు. ఈడీ, సీబీఐ వంటి సంస్థలను ఉపయోగించి కార్పొరేట్ కంపెనీలపై దాడులు చేయించిన తర్వాత వాటిని దారికి తెచ్చుకుందని బీజేపీపై మండిపడ్డారు. వారు దారికి రాగానే కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలుగా తీసుకుందన్నారు. కి సపోర్ట్ చేయకపోతే, మీరు ఎలక్ట్రానిక్ బాండ్స్ ఇవ్వకపోతే మీ మీద కేసులు వేస్తాం. ఇలాంటి అన్ని వాళ్ళకు వాళ్ళు అనుకూలంగా చేసుకోవడానికి ఎలక్టోరల్ బాండ్స్ ఈ యాక్ట్ని తెచ్చిందే, ఈ లాను తెచ్చిందే బీజేపీ పార్టీ అక్రమంగా డబ్బులు సంపాదించుకోవడానికి అని కాంగ్రెస్ పార్టీ అలిగేషన్ చేస్తుంది. దీంట్లో గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎస్బీఐ పాత్ర. ఈరోజు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాదాపు 48,000 కోట్ల అకౌంట్లు ఉన్నాయి. అంతకంటే ఎక్కువే ఉన్నాయేమో మనకు తెలియదు. కనీసం ఈ మేరకైనా అకౌంట్లు ఉన్నాయి. ఇది ఎంతోమంది ప్రజలకు మా బ్యాంకు ప్రజల బ్యాంకు అనుకొని ఈరోజు ఆ బ్యాంకుని ఆదరించి ప్రజలు అందరూ వాటిలో డబ్బులు పెట్టుకుంటే, ఈరోజు ఎస్బీఐ ఎలా తయారైందంటే ప్రభుత్వ సంస్థలన్నింటినీ మోడీ ఎలా వాడుకుంటున్నారు అంటే ఇదొక నిదర్శనం. ఈరోజు ఎస్బీఐ 48,000 కోట్లు, 50 కోట్ల జనాభాకు అకౌంట్లు ఉండి కూడా ఈరోజు ప్రజల బ్యాంకుగా వ్యవహరించడం లేదు. ఎస్బీఐ మోడీ బ్యాంకుగా వ్యవహరిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎస్బీఐని సూటిగా ప్రశ్నిస్తుంది. ప్రభుత్వ సంస్థలు ఏ అయినా, ఎస్బీఐనైనా, ఇంకొక బ్యాంక్ అయినా, సిబిఐ అయినా, ఈడీ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా, ఇవన్నీ ప్రభుత్వ సంస్థలు. ఈ మోడీ సంస్థలు కాదు, బీజేపీ సంస్థలు కాదు. ఎందుకని బీజేపీకి మీరు గులాంగిరి చేస్తున్నారు? ఎస్బీఐ కూడా సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను తెలపండి అని సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత కూడా ప్రముఖ దర్శకులు పూరి జగన్నాథ్ సోదరుడు హీరో సాయిరామ్ శంకర్ విజయవాడ నగరంలో సందడి చేశారు. తను నటించిన 1000 దరువేయి చిత్రం ఈ నెల 15వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా గురునానక్ కాలనీ రోడ్లోని ఒక హోటల్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హీరో సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ 1000 దరువేయి చిత్రం పూర్తి స్థాయి కామెడీ యాక్షన్ చిత్రమన్నారు. ఈ చిత్రం అన్ని వర్గాలను ఎంతగానో ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్, టీజర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. అంటే 1000 దరువేయి ప్రమోషన్స్ కానీ విజయవాడలో ఉన్న మిమ్మల్ని అందరిని కలవడానికి నేను, మా ప్రొడ్యూసర్ గారు, మా యూనిట్ అందరం ఇక్కడ రావడం జరిగింది. సో కొంచెం లేట్ అయిందండి, కొంచెం లేట్ అయింది, సారీ అండి. యాక్చువల్గా 1000 దరువేయి అనే సినిమా ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ అండి. అంటే ఇంతకుముందు నేను బంపర్ ఆఫర్ లాంటి ఫిల్మ్ ఇది. అంటే ఫుల్లీ ఎంటర్టైనర్, బట్ చిన్న అమ్మ నాన్న తమ్ముళ్ళ అమ్మాయి వాళ్ళు ఒక చిన్న ఎమోషన్ ఎలా ఉంటుందో ఇందులో కూడా ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఇందులో ఉండడం జరుగుతుందండి. సో నేను చాలా రోజుల తర్వాత ఒక మంచి అన్నయ్య కూడా ఇలాంటి తొందరగా చేసే డైరెక్టర్స్లో ఒకరు ఎవరంటే అన్నయ్య. సో ఇన్ని డేస్లోనే చేశారు. సో ఇప్పుడు నవీన్ రెడ్డి గారు ఏంటంటే పక్కా ప్లాన్ చేశారు. సో ఏ సీను ఎన్ని రోజులు అక్కడ ఆ లొకేషన్కి వెళ్ళి ముందు ప్రీ ప్రొడక్షన్ చేశారు. సో దానివల్లే 34 డేస్లో అయిపోయిందండి. సో దానికి అనుగుణంగా ఆయన చేయడం వల్ల ఒక సినిమాని కొంచెం ప్రమోషన్లో ఆయన పాత్ర మాత్రం ఉంది. సో హీరో అన్నవాడు కామారెడ్డి నుంచి పక్కనున్న సిటీ హైదరాబాద్కి వస్తాడు, అది ఈ కథ. సో బేసిక్గా ఆయన అప్రూవ్ చేయడానికి రీజన్ కామారెడ్డిలో కేవీఆర్ గారు మొన్న గెలవడం జరిగింది. మాట్లాడలేకపోయినా ఎక్కువసేపు ఆర్టిస్టులు కూడా అలాగే సపోర్ట్ చేశారు. బేసిక్గా జనరల్గా 8 o'clock 9 o'clock సెట్కి వస్తుంటారు హీరో గారు కానీ, లైక్ సునీల్ గారు, ప్రభాసిని గారు, మిగిలిన వాళ్ళు రాజేష్ గారు కానీ, ఎవరైనా సరే ఎవ్రీబడి మాకు అందరికి సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే 34 daysలో కంప్లీట్ చేయగలిగాం. నేరేషన్ కూడా బిఫోరే 34 days అని చేసామంటే బికాజ్ 2 షెడ్యూల్లో చేసాం. ఏపీ ఫైబర్ నెట్ లో తొలి అతిపెద్ద సినిమా వ్యూహం రిలీజ్ అయినట్లు ఏపీ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ ఫస్ట్ డే ఫస్ట్ షో కార్యక్రమంలో భాగంగా విజయవాడ బస్టాండ్ ఆవరణలోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ 3వ అంతస్తు ఏపీఎస్ఎఫ్ఎల్ కార్యాలయంలో వ్యూహం సినిమాను విడుదల చేశారు. ఇప్పటి వరకు చిన్న సినిమాలు విడుదల చేశామని, ఇకపై పెద్ద సినిమాలు సైతం ఏపీ ఫైబర్ నెట్ ద్వారా విడుదల చేయడానికి కృషి చేస్తామన్నారు. పార్టీని ప్రమోషన్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ సినిమా డిఫరెంట్గా నేను చాలాసార్లు చెప్పాను. ఇది వైఎస్ జగన్ గారి మీద నాకు ఏర్పడిన ఇంప్రెషను చంద్రబాబు నాయుడు గారి మీద ఏర్పడింది, పవన్ కళ్యాణ్ గారి మీద ఏర్పడింది. నేను చేసిన రీసెర్చ్లో నేను డ్రా చేసిన సోర్సెస్ నుంచి నేను ఖచ్చితంగా నేను నమ్ముతున్న నిజం కారణం ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్కి సంబంధించింది. దీని కోర్ ఆడియన్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్లోకి సంబంధించి కనెక్షన్స్ 100% ఏపీ ఫైబర్ నెట్కి మ్యాక్సిమం ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ప్లాట్ఫామ్గా మీరు చూస్ చేసుకోండి. ఫర్దర్గా వేరే అన్నింటిలో వస్తుంది. అంటే మీరు నా ప్లేస్లో ఎలక్షన్స్ తర్వాత చేసేవారా? అది ముందుగా రిలీజ్ చేయడానికే కదండి చేసేది. లేకపోతే ఇప్పుడు ఈ సినిమా ఉద్దేశం నేనేం దాచుకోకుండా చెప్తున్నాను. 100% నా ఉద్దేశంలో ఈ క్యారెక్టర్స్ మీద నా అభిప్రాయం అనేది తెలిసినప్పుడు వాళ్ళు చూసి వాళ్ళు అది నేను చెప్పింది నమ్మదగ్గదిగా ఉందా లేదా అని వాళ్ళు నిర్ణయించుకో. ఎంతవరకు అర్థం కానిది భ్రష్టు పట్టించేసాడు, దొంగ దోచేసాడు అని. ఏం భ్రష్టు పట్టించాడు అని చెప్పకపోతే భ్రష్టు పట్టించాడు అరిస్తాను నాకు ఎంతవరకు అర్థం అవుతుంది. అది అంటే మాట్లాడితే సైకో, లేకపోతే బాబాయిని చంపేశాడు, లేకపోతే ఇది చేస్తాను అనేది ఇప్పుడు ఆ మాటలు ఉంటాయి. కానీ దానికి బేస్డ్గా ఒక చిన్న మొక్క ఎవిడెన్స్ అనేది తను చెప్పడు, తన అభిమానులు ఎవరు అడగరు. దట్ ఈస్ ఆయన ప్రజాసేవకు వచ్చినటువంటి మనిషి కాబట్టి ఆయన ఇచ్చినటువంటి పథకాలు, ఆయన చేసినటువంటి డెవలప్మెంటు, వాటన్నిటిపైన చర్చ చేయడానికి ఎప్పుడైనా సిద్ధమనేటువంటి మేము చెప్తున్నాం. కానీ దాన్ని దాటవేసేటువంటి పద్ధతిలో ఇవాళ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆయన ఒక మతిస్థిమితం లేనటువంటి పద్ధతిలో మాట్లాడటమే. ఆయన సినిమాల్లో వచ్చే డైలాగులు ఇక్కడ స్టేజ్ మీద అరుపులు పెడబొబ్బలు పెట్టేటువంటి పద్ధతి ఉంటే అది ప్రజానీకానికి అర్థమవుతోంది. రాబోయే ఇంకా 40 రోజుల్లో అటో ఇటో తేలిపోతుంది. ఇవాళ మరలా కామెంట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేసేటువంటిదంటే నువ్వు నీ అంతటికి నువ్వే సూర్యుడి పైన ఉమ్మే. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఇబ్రహీంపట్నం మండలంలోని గ్రామాల్లో శివాలయాలు విద్యుత్ కాంతులతో ప్రకాశిస్తూ భక్తులను ఆకట్టుకుంటున్నాయి. తుమ్మలపాలెం శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత పంచభూతాత్మిక శ్రీ బాలకోటేశ్వర లింగాల స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ ఆలయానికి ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతపురం జిల్లాలో దళితులకు 48 గంటల్లో ప్రభుత్వం పక్కా ఇళ్లు కట్టించి ఇస్తుందని సీఎం జగన్ హామీ ఇవ్వాలంటూ జై భీమ్రావ్ భారత పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. మీ మంత్రులు, ఎమ్మెల్యేలు 6 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి 10,000 ఎకరాలు దోచుకుంటే మీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్, విజయసాయి రెడ్డి, విశాఖపట్నం ఎంపీ, విశాఖపట్నం ఎమ్మెల్యే వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా 100 ఎకరాలు బినామీ పేర్ల మీద దోచుకోవచ్చా? అనంతబాబు లాంటి దుర్మార్గుడు ఏజెన్సీ ఏరియాలో 100 ఎకరాలు దోచుకొని ఆ రంగురాళ్ళ వ్యాపారంలో వచ్చే డబ్బులన్నీ సజ్జల రామకృష్ణారెడ్డికి ట్రాన్స్ఫర్ చేస్తుంటే, అమ్మాయిల మొత్తాన్ని రవాణా చేస్తూ తీసుకొచ్చిన డబ్బులన్నీ సజ్జల రామకృష్ణారెడ్డికి వాటా ఇస్తుంటే, లెక్కల బిజినెస్, గంజాయి బిజినెస్ లో చేసిన డబ్బులన్నీ తీసుకొని వెళ్ళిపోయి ఈరోజు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మిథున్ రెడ్డి లాంటి వ్యక్తికి వాటా ఇస్తుంటే దాని మీద స్పందన ఉంటుంది. 2019వ సంవత్సరంలో ఎస్సీ ఎస్టీలుగా ఉన్నటువంటి దాదాపు 20% మంది ప్రజలు, ముస్లిమ్స్గా ఉన్నటువంటి 10% మంది ప్రజలు, క్రిస్టియన్లుగా ఉన్నటువంటి 3% మంది ప్రజలు, రమారమి 35% మంది ప్రజలు ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రికి ఓటేసి ఎస్సీ ఎస్టీల భవిష్యత్తుని, ఎస్సీ ఎస్టీల జీవిత గమనాన్ని శాసిస్తాను అని
వారి జీవితాలలో వెలుగులు నింపుతాను అని ఎన్నో బోటకపు మాటలతోటి వాళ్ళందరినీ కూడా నమ్మబలికినటువంటి ఓట్లు అడిగే అర్హత వైసీపీ, టీడీపీ, బీజేపీలకు లేదు అంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మండిపడ్డారు. ఎన్నికల నోటిఫికేషన్ లోపే గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభించాలని, కాలువ గట్ల వాసులకు పట్టాలు ఇవ్వాలని, దోమల నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో గుణదల 3 వంతెనల సెంటర్లో గురువారం నిరసన దీక్ష చేపట్టారు. దీక్షను బాబురావు ప్రారంభించి మాట్లాడుతూ నాడు టీడీపీ, నేడు వైసీపీ శాసన సభ్యులు ఆయా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి ఫ్లైఓవర్ నిర్మాణానికి నిధులు సాధించడంలో పూర్తిగా వైఫల్యం చెందారంటూ ఆరోపించారు. గుణదలలో ఫ్లైఓవర్ బ్రిడ్జి 15 ఏళ్ళు అయింది శిలాఫలకం వేసి. 3 ప్రభుత్వాలు మారినాయి, 5 ముఖ్యమంత్రులు మారారు, ఎమ్మెల్యేలు మారారు, కానీ ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్టుంది. ఎంతకాలం ఆగాలి? ఎన్ని ప్రభుత్వాలు మారాలి? ఒక బ్రిడ్జి కట్టడం చేతగాని ఎమ్మెల్యేలు, ప్రభుత్వాలు మనకు అవసరమా? హైదరాబాద్లో ఎన్ని ఫ్లైఓవర్లు ఉన్నాయి? విజయవాడ ఒక్క ఫ్లైఓవర్ కట్టడానికి 15 ఏళ్ళ. గుణదలలో నరక యాత్ర పడుతున్నారు జనం. ట్రాఫిక్ గంటల తరబడి ఆగిపోతూ ఉంది. అంబులెన్సులు వచ్చే అవకాశం లేదు, పనులకి టైంకి వెళ్ళే అవకాశం లేదు. ఈ ప్రాంతంలో స్థలాలుండి ఇల్లు కట్టుకోలేకపోతున్నారు. ఇల్లున్నోళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇక్కడికి రావాలంటే భయపడే పరిస్థితి. అంటే ఈ ప్రాంత అభివృద్ధికి ఎవరో కాదు, ప్రభుత్వాలే ఆటంకం. గతంలో తెలుగుదేశం, ఇవాళ వైసీపీ, పైన బీజేపీ. ఎవరున్నా ఏం చేశారు? పైపెచ్చి వాళ్ళు మేము విజయవాడను బాగు చేస్తాం, ఒక రాజధాని కాదు 3 రాజధానులు కడతాం, రాష్ట్రాన్ని బాగు చేస్తామని చెప్పుకుంటారు. ఒక బ్రిడ్జి చేతగా అన్నటువంటి ప్రభుత్వాలకి ఓట్లు అడిగే హక్కు ఎక్కడుంది? ఈ ఎమ్మెల్యేలకి, ఇవాళ పోటీ చేస్తున్న వాళ్ళకి అసలు జనం ముందుకొచ్చి ఎలా మొహం చూపిస్తారు? మీరు ముందు ఈ బ్రిడ్జి ఎందుకు కట్టలేపారో సమాధానం చెప్పండి. నిన్నటిదాకా కోర్టు కేసులు అన్నారు, ఇప్పుడు ఏమీ లేవు, డబ్బులు విడుదల చేయట్లా. గతంలో ఎందుకు ఆపారు తెలుగుదేశం? వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇవాళ వైసీపీ సమాధానం. పేదవాడి సొంత ఇంటి కళ సీఎం జగన్ సారథ్యంలో సాకారమవుతుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురంలోని 215వ వార్డు సచివాలయ కార్యాలయం నందు నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇచ్చిన ఇళ్ల స్థలాలపై సర్వ హక్కులు కల్పించే దస్తావేజు పత్రాలను స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తితో కలిసి ఎమ్మెల్యే మల్లాది పంపిణీ చేశారు. ఇంటి స్థలంపై అన్ని హక్కులు ఉండేలా లబ్దిదారులకు ఉచితంగా స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ అందజేసినట్లుగా ఈ సందర్భంగా మల్లాది విష్ణు వెల్లడించారు. అక్కా చెల్లెమ్మలు సంతోషంగా ఉండడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. పటమట రాజరాజేశ్వరిపేటలో చేయూత పథకం 4వ విడత నిధులు విడుదల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అర్హులైన 8,683 మందికి చేయూత 4వ విడత నిధులు మంజూరు అయినట్లు వెల్లడించారు. 16.28 కోట్లు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని వెల్లడించారు. 6,28,683 మందికి మనం ఈ కార్యక్రమం అందజేసాం. అంటే 4 విడతలు అంటే ఎంత? 16 కోట్లే కదా. కేవలం ఒక్క చేయూతకే ఈరోజు దాదాపుగా 100 కోట్ల దాకా మన నియోజకవర్గంలోనే, మన తూర్పు నియోజకవర్గంలోనే దాదాపుగా 100 కోట్ల రూపాయలు కేవలం చేయూత కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తడం జరిగింది. అదేవిధంగా మీకు చాలామంది తెలుసు, అమ్మఒడి వచ్చేవాళ్ళు ఉంటారు కదా. 20,000 మందికి మనం అమ్మఒడి ఇస్తున్నాం ప్రతి సంవత్సరం 15,000 చొప్పున. కాపు నేస్తం వాళ్ళు మీకు చాలామంది తెలుసు కదా. ఈబీసీ నేస్తం వాళ్ళు చాలామంది తెలుసు కదా. వైఎస్ఆర్ ఆసరా వాళ్ళు చాలామంది తెలుసు కదా. డ్వాక్రా మహిళలకి ఇళ్ల స్థలాలు, అనేక కార్యక్రమాలు, ఆటో వాళ్ళకి వాహన మిత్ర కానివ్వండి, పిల్లలకి విద్యా కానుక ద్వారా కానివ్వండి, అన్ని కార్యక్రమాలు గారా మహిళల పేరు మీద పెట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం కట్టి ఈరోజు మీ పేరు మీద మీకు ఒక హక్కు
మీ ఆస్తి రేపు మీ పిల్లలు పెద్దలు అయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కదా ఇదిగో నేను కట్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సెంటు స్థలం దాదాపుగా 8 లక్షలు విలువ చేసే భూమి మీరు కట్నంగా ఇచ్చే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు చేస్తున్నారు. మనకి మంచి చేసే నాయకుడి గురించి మీరు ఆలోచించి ఓటేయింది. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో 10 సంవత్సరాల మాటలు చెప్పి ఒక్కసారి మీరు ఆలోచించండి. గద్దె రామ్మోహన్ గారికి 70 ఏళ్ళు, ఆయనకి 70 ఏళ్ళు. మొన్నే అంటున్నారు అసలు నా నియోజకవర్గంలో జనసేన వస్తే నేను పోటీయే చేయకూడదు అంటే ఆయన జీవితంలో నైరసం చెంది ఇంక అక్కర్లేదులే నాకు అని చెప్పనే ఉన్న స్టేజ్. కానీ ఈరోజు లేట్ అయితేనే మనం భయపడి మన అవినాష్ గారిని అడుగుతున్నామే. మరి ఇన్నాళ్ళు 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి మనం పథకాలు అందుకుంటున్నాం, ఒక్క వారం రోజులు ఆగితే భయపడుతున్నాం. ఇవన్నీ ఆగిపోతూ అని చెప్తున్నా ఆ ప్రతిపక్ష పార్టీల గొంతు మీరు నొక్కాలి. మనం ఏం చేయాలి దానికోసం? కేవలం ఎలక్షన్స్లో 2 బటన్స్ నొక్కుదాం, ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి. ఫ్యాను మన గుర్తు ఫ్యాన్కి నొక్కాలి. ఎందుకంటే ఫ్యాన్ చల్లగా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరినీ కూడా ఇంత ఉన్నత స్థానంలో కూర్చోబెట్టి ఈరోజు మా డబ్బులు అంటే మా సొంత డబ్బులు ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఇవ్వకపోతే ఎలా అడుగుతామో ఆ రకంగా మీరందరూ కూడా అవినాష్ గారిని అడిగిన వాళ్ళే. బాబు ఇంకా రాలేదేంటి చేయూత అని. జనసేన సిబ్బంది ఇళ్లలోకి ప్రవేశించిన పోలీసులపై మంగళగిరి నార్త్ డివిజన్ డీఎస్పీకి ఫిర్యాదు చేసిన పార్టీ భద్రతా ఉద్యోగి కిర్లంపల్లి మణికుమార్. దాడి చేసిన పోలీసులపై మంగళగిరి నార్త్ డివిజన్ డీఎస్పీకి పార్టీ భద్రతా ఉద్యోగి కిర్లంపల్లి మణికుమార్ ఫిర్యాదు చేశారు. మంగళగిరి సీఐ ఇతర సిబ్బంది వ్యవహరించిన తీరును ఫిర్యాదులో వివరించినట్లుగా పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఫిర్యాదు స్వీకరించినట్లు రాసి ఇవ్వడానికి గాని ఫోటో తీసుకోవడానికి గాని డీఎస్పీ అంగీకరించలేదని వెల్లడించారు. వారు అడిగింది ఏంటంటే గంజాయి ఇక్కడ ఉన్నదని సెర్చ్కి వచ్చినాము అని చెప్పినారు. అయితే వారు వెపన్ చూపించారు అనేది వాచ్మ్యాన్ గారు చెప్పినటువంటి వాంగ్మూలం. ఉదయం మీ పార్టీ కార్యాలయంలో గంజాయి ప్యాకెట్లు తీసుకొచ్చారనేది వాళ్ళ ఆరోపణ. ఈ పార్టీ నాయకులు గంజాయి ప్యాకెట్లు లోపలికి మాకు కంప్లైంట్లో తెలిసిన విధానం ప్రకారం ఏంటంటే గంజాయి ప్యాకెట్లు లోపల ఉన్నాయి అని చెప్పేసి దాని నిమిత్తం సెర్చ్ చేస్తామని చెప్పేసి ప్రైవేట్ రూమ్స్లోకి వాష్రూమ్స్లోకి వెతకడం జరిగింది. అక్కడ అటువంటి గంజాయి కానీ ఇంకోటి కానీ దొరకలేదని వెనుదిరిగారు అనేది మాకు తెలిసింది. అదే విషయాన్ని మనం కంప్లైంట్ చేసినాము. ఉదయం చెప్పిన విషయం అయితే నేను కోర్టులో ఉన్నాను, ఆ టైంలో మనకి దాని గురించి పూర్తి వివరం లేదు. ఏదైతే ఈ కంప్లైంట్ బేస్ అయితే ఉందో, ఏదైతే జరిగిందో దాని వివరాన్ని మాత్రమే మనం ఎస్డిపిఓ గారి దగ్గర. రోగులకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భరోసా చెక్కులను జిల్లా కలెక్టర్ పంపిణీ చేయడం జరిగింది. మధ్యాహ్నం సీఎంని కలిసిన వ్యాధిగ్రస్తులకు ఆయన ఇచ్చిన భరోసాను అనుసరించి చెక్కుల పంపిణీ జరిగింది. మధ్యాహ్నం తమ దీన స్థితిని సీఎంకు చెప్పుకోగా ఒక్క పూటలో రోగులను వారి వైద్య పరీక్షలను బట్టి అవసరమైన మొత్తాన్ని రాత్రికి కలెక్టర్ చేతుల మీదుగా చెక్ అందుకోవడం చూసి ఆశ్చర్యచకితులు అయ్యారు. సీఎం జగన్ భరోసా ఇచ్చిన 22 మందిలో 17 మందికి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గంగూరులోని బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా నగరానికి చెందిన ప్రముఖ మహిళలను ఘనంగా సత్కరించారు. నగరానికి చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ చెదలవాడ సుధా, క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ డాక్టర్ కె శ్రవంతిరాయ్, టేబుల్ టెన్నిస్ వరల్డ్ ఛాంపియన్ డాక్టర్ కె స్ఫూర్తి, పారిశ్రామికవేత్త రాధారాణిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్కూల్ చైర్మన్ ఏ విజయబాబు మాట్లాడుతూ నేడు మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ది అందిస్తున్నారన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా వీరిని సత్కరించడం చాలా గౌరవంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బ్లూమింగ్ డేల్ స్కూల్ ప్రిన్సిపల్ హరి సిమ్రాన్ కౌర్, సేఫ్ ప్రెసిడెంట్ జ్యోత్స్న, దారా కరుణశ్రీ, సమనా మూసవి తదితరులు పాల్గొన్నారు. కొందరిని చాలామంది ఉన్నారు, అందరినీ చేయలేరు కాబట్టి కొందరిని సెలెక్ట్ చేశారు. విమెన్స్ డేలో ఆనర్ చేశారు. విమెన్స్ డే అంటే విమెన్ ఎంపవర్మెంట్ కాదు, విమెన్ ఆర్ యూనిక్ అండ్ దే కెన్ డూ అ లాట్ మోర్ అండ్ దే విల్ డూ అ లాట్ మోర్. Way back, United States doesn't have a woman president, but India had Indira Gandhi long time back as a prime minister, so the women can do a lot. Ade message andarkinu, ade message
బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ వారు ఆర్గనైజ్ చేసిన ఇంటర్నేషనల్ విమెన్స్ డే సెలబ్రేషన్లో భాగంగా సెవరల్ విమెన్ అంటే మహిళల్లోని పాత్ బ్రేకర్ స్టీరియోటైప్ని బ్రేక్ చేసి ఎంతో అచీవ్ చేసిన వాళ్ళలో డాక్టర్ సుధా మేడం అండ్ రాధారాణి గారు అండ్ స్పోర్ట్స్ మెన్లోని కర్ణం స్ఫూర్తి గారు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నన్ను పిలిచారు. ఐఎమ్ ఏసీపీ క్రైమ్స్ ఇన్ విజయవాడ కమిషనరేట్. ఇక్కడ వీళ్ళందరితో ఇంత మంచి అచీవ్మెంట్స్ చేసిన వీళ్ళందరితోటి స్టేజ్ షేర్ చేసుకోవడం అనేది చాలా గర్వంగా ఉంది. ఇట్స్ అన్ ఆనర్ టు మీ అండ్ థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ మహిళలందరికీ కూడాను అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఇప్పుడు మన మేడం చెప్పినట్టు women can do a lot, already prove చేశారు. ముందర మనకి International School, we are honored to have women leaders who have been who have been doing so much of work in Vijayawada and to their community, and this is a very happy occasion for all of us to have so many women, which we didn't even realize that they are the ones who are building, and I would say completing the circle, what we call there. And thank you so much for all of them for coming down here to Bloomingdale. ఈరోజు బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్లో విజయవాడ నగరంలో ఉన్న అత్యున్నతమైన ఎంతో ఇన్ని సంవత్సరాలుగా ఈ సంఘానికి ఎంతో సేవ చేస్తూ వారికి వారుగా ప్రూవ్ చేసుకున్న కొంతమంది ఉమెన్ ఫోక్ వాళ్ళని ఇక్కడికి ఇన్వైట్ చేసి వాళ్ళని సన్మానించడం అనే కార్యక్రమం చేయటం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మనకి డాక్టర్ సుధా గారు చదలవాడ, అలాగే మన మేడం ఏసీపీ గారు క్రైమ్ డైరెక్ట్గా వారి అచీవ్మెంట్స్తో వారు సాధించిన విజయాలు, సాధించిన ప్రగతి ఇవన్నీ మన లేడీస్కి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు రాష్ట్రాల్లో మిన్నంటుతున్న మహాశివరాత్రి వేడుకలు, భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు. సీఎం జగన్ పాలనలో విజయవాడ నగరంలో ఎన్నడూ చూడని అభివృద్ధి జరిగిందని వెల్లడించిన వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి. రానున్న ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో విజయ డంకా మ్రోగించనుందని జోస్యం. ఎస్బీఐ మోదీ బ్యాంక్ కాదు, అది ప్రజల బ్యాంక్ అంటూ వ్యాఖ్యానించిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. మోదీని బీజేపీని కాపాడేందుకు ఎస్బీఐ ఎత్తులు వేస్తోందని ధ్వజం. నగరంలో సందడి చేసిన ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు హీరో సాయిరామ్ శంకర్. ఈ చిత్రం పూర్తి స్థాయి కామెడీ యాక్షన్ చిత్రమని వెల్లడి. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.